టమాటా రసం చేయడానికి ముందుగా కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మీకు ఎన్ని టమాటాలు కావాలో అన్ని టమాటాలను కట్ చేసి వేసేసేయండి. చిన్న చిన్న పీసెస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఇది ఉడకబెడుతున్నాం కాబట్టి మామూలుగా కట్ చేయండి. తర్వాత దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఈ 3 వేసి బాగా కలిపి వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టండి. వాటర్ ఎక్కువ పోయొద్దు, ఉడకడానికి సరిపడా వాటరే పోయండి. ఈలోపు మనం అరటికాయ ఫ్రై స్టార్ట్ చేసేద్దాము. అరటికాయ తొక్కని అలా తీసేసేయండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అటు సైడ్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసేయండి. పోపు గింజలు అవసరం లేదు దీనికి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఈ ఉల్లిపాయలు వేగినమ్మటే అరటికాయ ముక్కలు ఇందులో వేసేసేయండి. వేసి అలా 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉండాలి, మాడకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. అలా ఒక 2 సార్లు వేసిన తర్వాత ఇప్పుడు అరటికాయ ఫ్రైకి మనం మసాలా చేసుకున్నాము. కొన్ని పచ్చి ముక్కలు చేసేయండి, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టి బాగా పేస్ట్ లాగా రాకుండా ఇలా కొంచెం నలిగితే చాలు. దీన్ని మనం ఆ ఫ్రైలో కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ముక్క సగం ఉడికిపోయింది. ఇక్కడ ఇలా సగం ఉడికిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో కలిపేసేసి బాగా అలా కలిపేసేసి మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచేసేయండి సిమ్లో. చెక్ చేసుకోండి అలా ఉడికిందో లేదో ముక్కను కూడా. ఇప్పుడు రసం అయ్యింది, ఇది ఉడికిపోయింది. ఇది ఇలా ఉడికినాక టమాటా ముక్కలు కావాలంటే ఉంచుకోండి, లేదంటే పడేసేయండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటరు మళ్ళీ ఉడకబెట్టుకోండి. ఫ్రై అయితే మొత్తం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దించేసేయాలి. ఈ రసం మసాలా చేసుకుందాము. కొంచెం ఎండుమిర్చి, ఎన్ననే ఏం లేదండి, మీకు కారం ఎంత కావాలో అంత, జీలకర్ర, మినప్పప్పు, కందిపప్పు, పచ్చనిపప్పు అన్నీ కొంచెం 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 తీసుకొని, కావాలంటే మీరు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ రసం మరుగుతుంది, మరిగే టైంలో ఆ పౌడరు వేసి బాగా తిప్పాలి, ఉండలు ఉండలు రావద్దు. అలా ఒక 10 నిమిషాలు ఉంచేసి అటువైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి, దీంట్లో ఉల్లిపాయ వేయరు రసంలో, ఉల్లిపాయ వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు కావాలి అంటే వేసుకోండి, కానీ అవసరం లేదు. పోపు వేసేసేయండి డైరెక్ట్. పోపులో ఈ రసం పోస్తే అయిపోతుంది. ఇది పోసిన తర్వాత ఉప్పు ఒకసారి చూసుకోండి, తక్కువైంది అనిపిస్తే కొంచెం వేసుకోండి. తక్కువైతే అవుతుంది, ఎందుకంటే మనం వాటర్ పోస్తున్నాం కదా. తక్కువైతే మళ్ళీ వేసేసేయండి. అంతే, జస్ట్ ఇలా పోపు వేసినామంటే స్టవ్ బంద్ చేసేయాలి.